అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఒక మంచి మాట అనే ఒక కార్యక్రమంలో మనం రోజు కూడా మాట్లాడుకుంటున్నాము. ఇవాళ ప్రతి నెల శుద్ధ చవితి రోజున లోక కళ్యాణం కోసం మా గురువు గారైన బ్రహ్మశ్రీ వేద పండితుడు కోటా నాగరాజ శర్మ అవధాని గారు ప్రతి నెల శుద్ధ చవితి రోజున 1000 మోదకాలతో హోమాన్ని జరిపిస్తారు. అలాగే మాఘమాసం గుప్త నవరాత్రులు, శ్యామలా నవరాత్రులు అంటారు. శ్యామలా అమ్మవారిని కూడా చక్కగా ఆరాధన చేస్తూ ఈ పూట చండీ హోమం కూడా జరిపిస్తున్నారు. చండీ హోమం జరుగుతున్నది అమ్మవారికి. మా గురువు గారు బ్రహ్మశ్రీ వేద పండితులు కోట నాగరాజ శర్మ అవధాని గారు. అందరూ బాగుండాలి అనే సంకల్పంతో గుంటూరుకి 6 కిలోమీటర్ల దగ్గరలో తక్కెళ్ళపాడు అనే గ్రామంలో ఇలా చక్కగా ఒక అరెకరం తీసుకొని ఇప్పుడు మీరు చూసింది వేద పాఠశాల, ఇటు పక్కన గోశాల వస్తుంది, ఈ పక్కన యాగశాల వస్తుంది. నిర్మాణంలో ఉన్నవి అందరి దాతల సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. అంతా కూడా చక్కగా పచ్చటి వాతావరణం. మీరందరూ కూడా చూస్తారు అని చెప్పి ఇవాళ ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనకి మన సనాతన ధర్మంలో వేదంలో ఏదైతే చెప్పబడిందో యజ్ఞం చేయాలి, ఆ యజ్ఞం చక్కగా వేద పురుషులు చేయాలి. అలాగే వేద పురుషుల అనుగ్రహంతో ఎప్పుడూ కూడా లోకమంతా చల్లగా ఉండాలి అని ఏదైతే వేదం మనకు ప్రమాణంగా చెప్పిందో అటువంటి యజ్ఞాలు చేయడం, ప్రకృతిని చక్కగా కాపాడడం, ఆ ప్రకృతిలో అందరూ చల్లగా ఉండాలి అని చెప్పి కోరుకోవడం, ఇటువంటి మహానుభావులు ఇలా చక్కగా అన్నిటినీ కూడా చేస్తూ ఉండడంతోనే చక్కగా సస్యశ్యామలంగా ఉంటున్నాము. ఇంకా విరివిగా చెయ్యాలి. ప్రతి ఒక్కళ్ళు చక్కగా ఆచరణ యోగ్యతతో అన్ని రకాలలో కూడా అందరూ కూడా చక్కటి వేద పండితులు, ఆచార్యులతో చక్కటి ఇలాంటి కార్యక్రమాలు చేయించడం, మన లోక మనుగడని, మన ప్రకృతిని మనం కాపాడుకోవడం యజ్ఞాల ద్వారా మనం చేయవలసిన విధుల్లో ముఖ్యమైన విధానం ఇది ఒకటి. అందరూ చూస్తారు అని ఈ పూట ఈ వీడియో చేయడం జరిగింది.